ఈరోజు దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? సఫరింగ్ కొరకు. డూ యు నో వై గాడ్ చోజ్ యూ ఫర్ సఫరింగ్? లోకానికి చూపించాలని. ఇదిగో నా మహిమ నేను కనుపరుస్తున్నా నా బిడ్డ జీవితం నుండి. చూడండి, నిన్ను దేవుడు సఫరింగ్లో నువ్వు కృంగి కృషించిపోయి నీరసించిపోయి దేవునికి దూరం అయిపోవాలని కాదు, దేవుడు నిన్ను సఫరింగ్ గుండా పంపిస్తూ ఉంది. కొన్నిసార్లు నువ్వు కొరత నువ్వు చూస్తూ ఉన్నావు. అందరికీ కళ్ళు ఇచ్చింది ఏసై నాకు ఇవ్వలేడా? వచ్చి ఉండదా అండి ఆ ఫీలింగ్? కొన్నిసార్లు అందరి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే ఏమనిపిస్తుంది? అందరికీ దేవుడు ఇచ్చేస్తున్నాడే, నాకెందుకు ఇవ్వట్లేదు? అందరికీ సహాయం చేసేస్తున్నాడే, నాకెందుకు సహాయమో చేయట్లేదు? బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశము ఉంది. అది ఏదైనా సరే, నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన నష్టము, నీకున్న కొరత, నీకున్న ఇబ్బంది, నీవు కారుస్తున్న కన్నీటి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు.